స్లైడ్ ఓకేనా? స్లైడ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, వాయిస్ క్లారిటీ ఉందా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాచీన కాలంలో సింధు ప్రాంతాన్ని ఈ విధంగా పిలిచేవారు. ఆన్సర్ చేయండి. ప్రాచీన సింధు కాలంలో ప్రాంతాన్ని సింధు ప్రాంతాన్ని ఈ విధంగా పిలిచేవారు. సర్కోటోడా అంటే అది గుర్రం ఆనవాళ్ళు దొరికింది అది. ఓకే. దిల్మోన్ మకాన్ మలూహా సార్. సూపర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మెలూహా అని పిలిచేవారు. సింధు ప్రాంతాన్ని మెలూహా అని పిలిచేవారు. ఓకే, చూద్దాం మనం. మెలూహా అనేటువంటి పేరు పిలిచేవారు. మరి ఈ సింధుని ఏమని పిలుస్తారని చెప్తున్నాం మనము? సింధునే మెలూహా అనే పేరుతో పిలిచేవారు అని మనకు క్వశ్చన్ అడిగాడు. మరి మెలూహా అని ఎక్కడుంది? ఈ పేరు ఎక్కడుంది? మెలూహా అనేటువంటి పేరు ఎక్కడుంది అంటే మెసపటోనియా అనేటువంటి ఒకటి ఉండేది. మెసపటేమియా మనకు తెలుసు, గ్రీకు, మెసపటేమియా అనేటువంటి ప్రాంతాలు సింధు నాగరికతకు సమానమైనటువంటి నాగరికత కలిగినటువంటి ప్రాంతాలు అని మనకు తెలుసు. సో ఈ మెసపటేమియా యొక్క శాసనాలలో ఈ పేరు అంటే మెసపటేమియా ప్రజలు సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? మెలూహా అనేటువంటి పేరుతో పిలిచేవారు. అంటే సింధు నాగరికతకు ఉన్నటువంటి పేర్ల మీద మనకు క్వశ్చన్ అడిగాడు. సింధు నాగరికతకు ఉన్నటువంటి పేర్ల మీద ఈ క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఏం పేర్లు ఉన్నాయి సింధు నాగరికతకి? ఫస్ట్ హరప్పా నాగరికత అని ఒక పేరు. హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో సింధు నాగరికతను పిలుస్తారు. మరి ఏంటి హరప్పా నాగరికత అంటే ఏంటి? ఎందుకు ఈ పేరుతో దీన్ని పిలుస్తారు అంటే మీరు కన్నా చూస్తే మొట్టమొదటిసారి హరప్పా నగరాన్ని కనుక్కున్నారు. మొదట కనుగొన్నది ఏది? హరప్పా. కాబట్టి దీన్ని హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. మొదట కనుగొన్నది హరప్పా, అందువల్ల దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఎవరు కనుక్కున్నారంటే సర్ జాన్ మార్షల్. ముందు ఉన్నాయి క్వశ్చన్స్, అక్కడ చెప్పుకుందాం ఎప్పుడు కనుక్కున్నారు ఏంటి అనేది. ఆ తర్వాత ఈ హరప్పాకు మరొక పేరేంటి? ఈ హరప్పాకు మరొక పేరు టైప్ సైట్ అని పిలుస్తారు. టైప్ సైట్. హరప్పాని టైప్ సైట్ అంటారు, లేదా మూల నమూనా అంటారు. మూలం అంటే ఆధారం. దేనికి మూలం ఇది? సింధు నాగరికతకి మూలమైనటువంటి ఒక నమూనా దొరికినటువంటి ప్లేస్ హరప్ప. అందువల్ల దీన్ని టైప్ సైట్ అని లేదా మూల నమూనా అని పిలుస్తారు. ఓకేనా? అయితే ఎవరు దీనికి హరప్పా నాగరికత అని పేరు పెట్టింది? ఎవరు హరప్పా నాగరికత అని పేరు పెట్టింది ఎవరంటే నేను ఇందాక చెప్పాను, సర్ జాన్ మార్షల్. ఎవరు? సర్ జాన్ మార్షల్ దీనికి హరప్పా నాగరికత అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది హరప్పా అనే పేరు. ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా సింధు నాగరికతకు ఉన్నటువంటి పేర్లు అంటే? నెంబర్ 2 ఏంటంటే కాంస్య లేదా కంచు యుగ నాగరికత. కాంస్య నాగరికత లేదా కంచు యుగ నాగరికత, ఎలా అయినా పిలవచ్చు. కాంస్య నాగరికత లేదా కంచు యుగ నాగరికత అని కూడా దీన్ని పిలుస్తారు. బ్రాంజ్ సివిలైజేషన్ అని. అయితే ఎందుకు పిలుస్తారంటే ఈ నాగరికత అనేది కంచు యుగానికి చెందినది. ఏ యుగానికి చెందినది? కంచు యుగానికి చెందినది కాబట్టి దీన్ని కంచు యుగ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? అయితే కంచు అంటే ఏంటి? కంచు మోగినట్టు కనకమ్మ మృగ్న అంటారు. కంచు అంటే ఏంటి? రాగి మరియు తగరం. రాగి ప్లస్ తగరం రెండు కలిసి దేని తయారు చేస్తారు? కంచు సార్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? కంచును తయారు చేస్తారు. రాగి మరియు తగరం రెండు ఉపయోగించి మన సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంచును తయారు చేయడం జరిగింది. ఓకేనా? బ్రాంజ్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది ఒక మిశ్రమ లోహం. కంచు అనేది ఒక మిశ్రమ లోహం, ఎందుకంటే రెండు లోహాలతో తయారవుతుంది కాబట్టి. ఇది కంచు నాగరికత. బ్రాంజ్ ఇత్తడి కదా సార్? ఇత్తడా? కరెక్ట్ గా ఇంగ్లీష్ లో తెలియదు, నాకు తెలిసి కంచు అంటే బ్రాంజే. చూద్దాం. తర్వాత మూల భారతీయ నాగరికత ఏంటి? ఇంకొక పేరు ఏంటి? మూల భారతీయ నాగరికత. మరొక పేరు ఇది మూల భారతీయ నాగరికత. సింధు నాగరికత ఉన్నటువంటి పేర్లు మనం చెప్తున్నాం. నాగరికత
అనేటువంటి హరప్ప పేరుతో కూడా దీన్ని మూల పిలుస్తారు. భారతీయ మరి మూల భారతీయ నాగరికత అని ఎందుకు పిలుస్తారంటే మూలం ఈస్ నథింగ్ బట్ తొలి. అంటే దేశంలో రూట్. తొలి నాగరికత ఇదే. దేశంలో తొలి నాగరికత మన సింధు నాగరికతే. అందువల్ల దీన్ని మూల నాగరికత అంటారు. అలాగే భారతదేశ చరిత్ర దీంతోనే ప్రారంభమవుతుంది. దేంతో? సింధు నాగరికతతోనే మూల ప్రారంభమవుతుంది. భారతీయ కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంకా ఏమైనా పేర్లు అంటే ఉన్నాయి. 4వది అక్షరాస్య నాగరికత. లిటరేచర్ స్టార్ట్ అయింది సార్. ఓకేనా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్షరాస్య నాగరికత అంటే నెంబర్ 1 లిపి బొమ్మల లిపి అంటారు. అది మనం చెప్తాం ఎలా ఉంది అని. ఆ లిపి గురించి ఇక్కడ మనకు ఆనవాళ్ళు దొరికాయి. అలాగే లోహాల వాడకం కూడా జరిగింది. మనం రాగి అలాగే తగరం 2 కలిపి కంచన్నం అంటే లోహాల వాడకం తెలిసిందంటే వీళ్ళు కొద్దిగా అక్షరాస్యులోని. అందువల్ల దీన్ని అక్షరాస్య నాగరికత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయంటే ఉన్నాయి. నెంబర్ 5 పట్టణ నాగరికత. మరి పట్టణ నాగరికత అని ఎందుకు పిలుస్తారు అంటే పట్టణ నాగరికత అని ఇది దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణం. దక్షిణ ఆసియా ఖండంలో తొలి పట్టణాలు ఇక్కడ బయటపడ్డాయి. ఓకేనా, పట్టణాలు అనేటివి ఇక్కడ బయటపడ్డాయి. అందువల్ల దీన్ని పట్టణ నాగరికత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇలా సింధుకి ఉన్నటువంటి పేర్లు. అయితే మనకు అడిగిండేది వీటన్నిటిలో మెలుహా అనే పేరు ఎందుకుంది అని అడిగాడు. మెలుహా అనేది మెసపటోమియా ప్రజలు వాళ్ళ యొక్క శాసనాలలో సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలుచుకున్నారని మనం చెప్తాం. అలాగే ఇక్కడ దిల్మున్ అనే పేరు ఇచ్చారు, అది కూడా ఇంపార్టెంటే. మరి ఏంటయ్యా ఈ దిల్మున్ ఏంటయ్యా అంటే ఇప్పుడున్నటువంటి బహ్రెయిన్ అనేటువంటి దేశం ఉంది కదా, ఓకేనా, సౌత్ ఈస్ట్ తూర్పు ఆసియా దేశాల కాదు, తూర్పు కాదు, వాటిని ఏమంటారు, మధ్య ఆసియా దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా. కాబట్టి బహ్రెయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే మకాన్నే మనం ఒమన్ అంటాం. ఓమన్, సౌదీ అరేబియా అవన్నీ ఒక చోటే వస్తాయి మనకు. కాబట్టి ఒమన్ అని పిలుస్తారు దీన్నే. ఓకేనా, దిల్మున్ అంటే ప్రస్తుత బహ్రెయిన్, మకాన్ అంటే ప్రస్తుత ఒమన్, మెహ్లూహా అంటే ప్రస్తుత సింధు నాగరికత ఆ పేరుతో పిలుస్తారు. సర్కుటోడ అంటే అక్కడ బయటపడిన ఒక పట్టణం, దాని గురించి మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. హరప్పా పట్టణాలలోని పురావస్తు పరిశోధనల గురించి క్రింది ప్రకటనలో పరిగణించండి. ఇళ్లలో పెద్ద ఎత్తున నూలు వడికే చక్రాల భాగాలు లభించాయి, కానీ పూర్తి స్థాయి రత్నాలు లభించలేదు. కొలతలను గుర్తించే త్రాసులు, కొలబద్దలు కనుగొనబడ్డాయి. చాలా వరకు కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్ళు సాపేక్షంగా విశాలమైన ప్రాంగణాల చుట్టూ ఉండి వాటికి సొంత బావులు, స్నానపు వేదికలు మరియు పెద్ద గదులను కలిగి ఉన్నాయి. ఈ ప్రకటన నుంచి క్రింది వాటిలో ఏది నిర్ధారణలో రాబట్టవచ్చు? మళ్ళీ చెప్పండి, ఫస్ట్ చదవండి. ప్రకటన 1 ప్రకారం నూలు వడకడం అనేది ఇంట్లో చేసే ఒక శ్రమతో కూడిన పని అని తెలుస్తుంది. నూలు వడకడం అంటే ఇంట్లో చేసే ఒక శ్రమే కదా, మనుషులే నూలు వడుకుతారు. అయితే నూలు వడికేకి పూర్తి స్థాయి రాట్నాలు కనిపించలేదు. జాగ్రత్తగా చూడండి, పూర్తి స్థాయి రాట్నాలు అయితే కనిపించలేదు. ఆ భాగాలు పార్ట్స్ గా ఆ చక్రాలు లెక్క, దాన్ని చరక అనేటువంటి పేరుతో పిలుస్తాం. అవునా? కాబట్టి 1921 విజయవాడలో జరిగినప్పుడు ఐఎన్సి మీట్ లో గాంధీ గారు వెంకయ్య గారు ఇచ్చిన ఫ్లాగ్ పైన చరక ఉండాలని చెప్పి చెప్పారు. సూచిస్తాడు కదా గాంధీ. 21లో విజయవాడలో జరుగుతుంది. అది ఐఎన్సి ప్రత్యేక సమావేశం. కాబట్టి మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతుంది కదా. ఇలా చరక అంటే మనందరికి తెలుసు, నూలు వడకడం. సో అయితే పూర్తి స్థాయి రాట్నాలు కనిపించలేదు, కానీ ఏం కనిపించాయి? నూలు వడికే చక్ర భాగాలు కనిపించాయి. దీన్ని బట్టి ఇంట్లో ఈ నూలు వడకడం అనేది ఒక శ్రమతో కూడిన పని. ఒకటి కరెక్ట్. తర్వాత రెండోది చూడండి. హరప్పా వాసులు కలిగి ఉన్న శాస్త్రీయ జ్ఞానం యొక్క పరిధిని సూచిస్తుంది. సైన్స్ సంబంధించిన ఒక నాలెడ్జ్, అంటే ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ గురించి రెండో స్టేట్మెంట్ చెప్తున్నారు. ఎందుకు? కొలతలు గుర్తించే త్రాసులు, కొలబద్దలు బయటపడ్డాయి. సో త్రాసు, కొలబద్ద అంటే ఇది శాస్త్రీయమే కదా, సైన్సే కదా, బ్యాలెన్స్ చేయడము. కాబట్టి కొలతలు వేయడము, పొడవులు, దూరాలు. కాబట్టి రెండు కూడా కరెక్ట్. తర్వాత మూడోది చూడండి, మూడో స్టేట్మెంట్. చాలా వరకు ఎక్కడ పోయింది సార్? మూడోది ఆ ఉమ్మడి ఆస్తి వ్యవస్థ ఆవిర్భావాన్ని సూచిస్తుంది. ఉమ్మడి ఆస్తి అన్నది ఇక్కడ మూడోది ఏమి ఇచ్చాడు చూడండి. చాలా వరకు కాల్చిన ఇటుకలతో కట్టిన ఇల్లు బయటపడ్డాయి.
సాపేక్షంగా విశాలమైన ప్రాంగణాల చుట్టూ ఉండి వాటికి సొంత బావులు ఉన్నాయి. ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్స్ సొంత ఉన్నాయి, బావి, సొంత బావులు ఉన్నాయి, స్నానపు గదులు ఉన్నాయి, స్నానాల్లోకి. పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. మరి ఇక్కడ సొంతంగా అన్నప్పుడు కిందేమో ఉమ్మడి అన్నప్పుడు ఈ రెండు ఎలా మ్యాచ్ అవుతాయి? అవ్వవు కదా. ఉమ్మడి అంటే ఏమి? సరే, ఇప్పుడు అది మన ఇళ్ళకి కలిపో ఇండివిడ్యువల్, ఇది ఉమ్మడి. లేదా ఊరందరికో కలిపో ఉండాలి. అంటే కాకుండా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఉంది. కాబట్టి మూడో స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి రాంగ్. 1, ఏది 2 కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ? కరెక్ట్. 1, 2 మాత్రమే సరైనది. ఇంత పెద్ద డెప్త్ అడుగుతాడు కరెంట్. ఈ క్వశ్చన్ ఏందో ఒకసారి చూడండి. దేనికి అడిగిన క్వశ్చన్ ఇది? 2026 సివిల్స్ అమ్మ అడిగినటువంటి బాబోయ్. క్వశ్చన్. ఓకేనా? అది అనమాట. అందుకే ఆ క్వశ్చన్ అంత వచ్చింది. సో మొత్తానికి మనకి ఇక్కడ హరప్పా గురించి అడిగాడు. ఏమన్నాడు? ఇళ్లలో పెద్ద ఎత్తు నూలు వడికే చక్రాలు ఇవి చూడండి. హరప్పా పట్టణాలలో పురావస్తు పరిశోధనలు అన్నాడు. అంటే హరప్పాలో ఏమేమి బయటపడ్డాయో మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలా. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. హరప్పాలో ఏం బయటపడ్డాయి అనేది. సో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాసులు చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ మర్చిపోయి ఉంటారు కాబట్టి ఆ హరప్పాలో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? హెచ్. ఫస్ట్ లెటర్ హెచ్. ఆకారపు సమాధులు, హెచ్ ఆకారపు సమాధి. ఫస్ట్ ఏం గుర్తురాల్లా? హెచ్ ఆకారపు సమాధులు, సమాధులు బయటపడ్డాయి. ధాన్యాగారాలు కూడా. హరప్పాలు. మరి ఈ సమాధులు అన్నప్పుడు ఏముంటాయి? శవపేటికలు కూడా ఉంటాయి. ఈ శవపేటికలు దేంతో చేశారంటే చెక్కతో చేశారు. అంటే చెక్కతో చేసినటువంటి శవపేటికలు. ఓకేనా? ఈ శవపేటికల్లో శరీరాన్ని పెట్టి వాళ్ళు ఖననం చేసినట్లు మనకు తెలుస్తారు. ఇవి కూడా రేపు అడుగుతాడు, చెక్కతో చేసిన శవపేటికలు ఎక్కడ దొరికాయంటే అప్పుడు కూడా మనము సమాధుల దగ్గర దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది నెంబర్ 1, హెచ్ తో వచ్చేటువంటి నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 కోడ్ ఏం చెప్పాను మీకు గుర్తుందో లేదో? హరప్ప అన్నప్పుడు మీకు ఏం చెప్పాను? హర అప్ప. అప్ప అంటే తండ్రి, అమ్మ అంటే తల్లి. అప్ప మరియు అమ్మ. మరి అప్ప అంటే ఎవరు అంటే జాగ్రత్తగా చూడండి. అప్ప అంటే నాట్యం చేస్తున్న పురుషుడు, నటరాజు. నాట్యం చేస్తున్న పురుషుడే నటరాజు. మరి అమ్మ అంటే మాకు మావ ఎగిరిపోయిందా? అమ్మ అంటే అమ్మ తల్లి. అంటే అమ్మ తల్లి ఆనవాళ్ళు ఎక్కడ లభించాయంటే హరప్పాలో. నాట్యం చేస్తున్న నటరాజు ఎక్కడ లభించిందంటే అది కూడా ఈ రెండు శివపార్వతులు అనుకుంటే మనం, ఎందుకంటే నటరాజు అంటే శివుడు అని మనకు తెలుసు, అమ్మతల్లి అంటే పార్వతి అనుకుంటే వాళ్ళ ముందర ఉండేది ఏంటి? ఎద్దు ఉంటది. వాళ్ళ ముందర ఏముంటది? నంది ఉంటది కదా. ఇలా గుర్తుపెట్టుకో. లేకపోతే మనం బట్టి పడితే హరప్పాలు ఏం దొరికినాయి, మాంజదారులు ఏం దొరికినాయి మనకు గుర్తుండదు. ఇలా లాజికల్ గా వెళ్ళిపోతే కోడ్ నెంబర్ 1 హెచ్, కోడ్ నెంబర్ 2 హరప్పా నుంచి ఇవన్నీ మనం లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఎలాంటి ఎద్దు? మూపురం కలిగిన ఎద్దు. ఎలాంటి ఎద్దు? మూపురం కలిగినటువంటి ఎద్దు అనేది అక్కడ బయటపడింది అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ఈ మూపురం కలిగినటువంటి ఎద్దు బొమ్మ లభించిందంటే కాదు, ముద్రిక అంటే తెలుసు కదా, అచ్చ వేస్తారు కదా, ఆ ముద్రిక ఒకటి లభించింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచే మళ్ళా మనం లాజికల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే అప్ప అమ్మ అంటే ఎంత? ఇద్దరు కదా. కాబట్టి 2 రాతి విగ్రహాలు అని గుర్తుపెట్టుకోవాలి. అప్ప అమ్మ అంటే ఇద్దరు కాబట్టి వీళ్ళిద్దరి నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? 2 రాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయమ్మా? రాతి విగ్రహాలు. 2 రాతి విగ్రహాలు అనేది అక్కడ బయటపడ్డాయి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి రాతి అన్నాం కాబట్టి ఏ రాయితో చేశారంటే ఎర్ర రాయితో చేశారు. ఏ రాయితో చేశారమ్మా? ఎర్ర రాయితో చేసినటువంటిది ఒకటి. అయితే ఇందులో ఒక పురుషుడు, ఒక విగ్రహము చేతులు లేని పురుషుడు. ఈ రెండిట్లో ఒకటి ఎలా ఉంది? చేతులు లేని పురుషుడు ఉంటే, చేతులు లేవు, అలాగే నగ్నంగా కూడా ఉన్నాడు. నగ్నంగా, చేతులు లేకుండా నగ్నంగా ఉన్నటువంటి పురుషుడి విగ్రహం బయటపడితే, మరి రెండవది ఏంటంటే నర్తకి. రెండవది వచ్చి అర్థమైందా? రాతి నర్తకి. కంచు నర్తకి కాదమ్మా. కంచు నర్తకి అంటే మళ్ళీ చెప్పైపోతారు, జాగ్రత్త. రాతి నర్తకి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి బయటపడ్డాయి. ఓకేనా? ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏంటంటే హరప్పాలో నెంబర్ 3 మనం సపరేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ధాన్యాగారాల నగరం అని పిలుస్తారు దీన్ని. ధాన్యాగారాల నగరం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎందుకో ఇక్కడ
2 వరుసల్లో ధాన్యాగారాలు లభించాయి, స్టోరేజ్. ఒక్కొక్క వరుసలో 6 ఉన్నాయి. ఒక్కొక్క వరుసలు ఎన్ని ఉన్నాయి? 6. ఎన్ని ఉన్నాయి? 6 ధాన్యాగారాలు ఉన్నాయి. అలా 2 వరుసల్లో మొత్తం ఎన్ని? 12 ధాన్యాగారాలు. 12 సార్. 2 వరుసల్లో 12 ధాన్యాగారాలు ఇక్కడ లభించాయి అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పక్కనే, ఈ ధాన్యాగారాల యొక్క పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో కార్మికులు ఉండే వాళ్ళేమో చెప్పలేము. ఓకేనా? ఇక్కడే మనం ఇందాక చెప్పుకున్నాగా ఏమని? నూలు వడికే చక్రాలు, అలాగే కాల్చినటువంటి ఇటుకలు, ఇల్లు, అవన్నీ ఆనవాళ్ళు కూడా మనకు అక్కడే లభించడం జరిగింది. ఓకేనా? కాల్చిన కొండలు, ఇల్లు దగ్గరే కాల్చిన ఇటుకలు. ఇల్లు అంటే ఇటుకలే కదా, ఇంకా అవును ఇల్లు సార్. అంటే కాల్చిన ఇటుకలు, అలాగే కాల్చిన కొండలు ఇవన్నీ కూడా లభించాయి. అలాగే ఇంకా మనకు పడవల తయారీ పరిశ్రమ కూడా బయటపడింది అక్కడ హరప్పాలో. పడవల తయారీ, ఎందుకంటే కొండలు తయారీ అంటే అక్కడ పడవల తయారీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు మెయిన్ హరప్పాలో బయటపడినటువంటి ముఖ్యమైనటువంటి. వీటన్నిటిలో కూడా మూపురం కలిగిన ఎద్దు ముద్రిక అనేది ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే. హరప్ప ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్ గా చెప్పారు. అర్థమైంది ఇప్పుడు హరప్పాలు ఏమేమి ఎస్ బయటపడ్డాయో? సార్. ఒక 2 సార్లు దీన్ని బట్టి మీరు వెళ్ళిపోయారంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి 3వ క్వశ్చన్ చదవండి ప్రసన్న గారు. క్రింది వారిలో ఏ పురావస్తు శాస్త్రవేత్త ధోలవీరాలోని హరప్పా ప్రదేశాన్ని కనుగొన్నారు? ఏ పురావస్తు శాస్త్రవేత్త? ప్రాపర్ సార్. హరప్పా ధోలవీరాలోని కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జేపీ జోషి. ఆన్సర్ బయటపడింది. జేపీ జోషి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జేపీ జోషి. సో ధోలవీర అనే దాని గురించి అడిగాడు. మనకు చాలా వస్తాయి క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక్కో దాని గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పినటువంటి పట్టణం పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? హరప్పా సార్. ధోలవీర. ఇంతకుముందు ధోలవీర, ఇప్పుడు ధోలవీర, ఇంతకుముందు ధోలవీర అనేటువంటి పట్టణం మీద మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ధోలవీర అనేటువంటి పట్టణం మీద క్వశ్చన్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ధోలవీరాలో వీర అని ఉంది. వీర ఇస్ నథింగ్ బట్ వీరుడు అనుకోండి కొద్దిసేపు. వీరుడు. మరి ఈ వీరుడికి ఏం చేయాలి? వీరుడు అంటే ఇస్ నథింగ్ బట్ రాజు లాంటి వాడు. ఓకేనా? సో ఈ వీరుడికి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. వీరుడు కాబట్టి వీరుడికి రాజుగా ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? పట్టాభిషేక మహోత్సవం చేస్తున్నారు. పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. మరి ఎక్కడ చేస్తారు ఈ మహోత్సవాన్ని? ఒక పెద్ద స్టేడియంలో. కాబట్టి ఒక పెద్ద స్టేడియం. మీకు అర్థమవుతుంది లాజిక్? మరి పట్టాభిషేకం జరుగుతా అంటే అంత పెద్ద స్టేడియం ఉంటే వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీ కల్పించాలిగా, వచ్చిన వాళ్ళందరికీ తిండి, వాటర్ కల్పించాలిగా. కాబట్టి నీటి నిల్వ కట్టడాలు, పట్టాభిషేకం జరిగే వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? నీటిని సప్లై చేయాలి కాబట్టి నీటి నిల్వ కట్టడాలు. ఓకేనా? ఒక లాజిక్ గా మనం గుర్తుపెట్టుకుంటే, లేదంటే ఎంత జరిగినా. అయితే ఈ పట్టాభిషేకానికి వెళ్ళినటువంటి ప్రజలందరూ వెళ్ళాలనే ఉద్దేశంతో షాపింగ్ వెళ్ళారు ఫస్ట్. ఓకేనా? మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి ఫంక్షన్ కి. సో షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళారు. మరి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం కొన్నారయ్యా? పట్టాభిషేకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏం కొన్నారంటే సిల్వర్ ఆభరణాలు. సిల్వర్ ఆభరణాలు. అయితే ఆ రాజుకు గిఫ్ట్ ఇవ్వడానికి ఒకడు మాత్రం ఏం చేశాడంటే రాతి ముంగిస తీసుకెళ్ళాడు. రాతి ముంగిస బొమ్మను గుర్తుపెట్టుకొని, రాయితో చేసినటువంటి ఒక ముంగిసను గిఫ్ట్ గా తీసుకొని వెళ్ళడం జరిగిందన్నమాట. అయితే ఈ పట్టాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది కదా, అందువల్ల ఏం చేస్తారంటే ఈ పట్టణాన్ని ఎగువ, దిగువ, మధ్య, ఎగువ, దిగువ, మధ్య అని 3 భాగాలుగా చేశారు పట్టణాన్ని. అంటే ఎగువ నిన్ను బాగా టాప్ గా ఉన్నటువంటి వాళ్ళు, దానికంటే కొంచెం తక్కువ వాళ్ళు, దానికంటే తక్కువ వాళ్ళు, అలా కూర్చోవడానికని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక మెమరీ పవర్ కోసమే. అప్పుడే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి. ఇది ధోలవీర అంటే వీరుడికి పట్టాభిషేకం అని గుర్తుపెట్టుకోండి. పట్టాభిషేక మహోత్సవం, ఒక పెద్ద స్టేడియం, వాటర్ సప్లై చేయాలి కాబట్టి నీటి నిల్వ కట్టడాలు, షాపింగ్ కాంప్లెక్స్. షాపింగ్ కి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? సిల్వర్ ఆభరణాలు ఉన్నాయి. ఒక ఆయన మాత్రం కామెడీగా
రాతి ముంగిసుకున్నాడు రాజు కోసం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ బయటపడ్డాయి. అయితే అయితే ఈ నీటి నిల్వ కట్టడాలు ఉండడం వల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే జల సిరుల సిటీ. దీన్ని ఏమని పిలుస్తారు? జల జలసిరుల సిరుల సిటీ, వాటర్ రిసోర్సెస్ సిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2021లో వెరీ 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 ఇంపార్టెంట్ యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో చేరింది. ఎప్పుడు ఎప్పుడు 2021. 2021లో యునెస్కో దీన్ని గుర్తించడం జరిగిందనమాట. ఇది ధోలవీరాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమైందా? మరి దీన్ని ఎవరు కనుక్కున్నారంటే జేపీ జోషి కనుక్కోవడం జరిగింది. ధోలవీరాన్ని ఎవరు కనుక్కున్నారు? జోషి, జేపీ జేపీ జోషి. జోషి. ఓకేనా? 1990లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 1990 అంటే మొన్నే కదా సార్? అవును, ఈ మధ్యనే. మరి ఇది ఎక్కడుంది ప్రస్తుతం అంటే కచ్. ప్రస్తుతం ఎక్కడుంది ఇది? కచ్, గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్, గుజరాత్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రదేశాలను వాటి త్రవ్వకదారులతో సరిపోల్చండి. సుత్కాజెండోర్, మందా, బనావలి, కోట్ డీజీ. బన్వాలి, కోట్ డీజీ. కోట్ డీజీకి సుత్కాజెండర్ ఏది? 2 అరెల్ స్టీన్. ఓకేనా? అరెల్ స్టీన్. ఓకేనా? నేనేం చెప్పాను? సుత్కాజెండర్ డార్ ఈజ్ నథింగ్ బట్ డోర్ స్టీల్ తో చేశారు. మా ఇంటికాడ ఉండే డోర్ దేంతో చేశారు? స్టీల్ తో చేశారు. అలా గుర్తుపెట్టి డోర్ ని స్టీల్ తో చేశారంటే స్టీన్. అలాగే కోట్ డీజీ. డీజీ అంటే మీకు ఎప్పుడో చెప్పిన పాత కోడ్ ఇది. డీజీ ఈజ్ నథింగ్ బట్ డీజీపీ. ఇంతకుముందు మన హైదరాబాద్ లో ఏకే ఖాన్ అని ఆయన ఉండేవాడు డీజీపీ, చాలా పవర్ఫుల్ డీజీపీ. అలా గుర్తుపెట్టుకోండి. అహ్మద్ ఖాన్, ఖాన్, డీజీపీ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బన్వాలికి ఏంటి? బన్వాలి, బిస్త్ రెండిట్లోనూ బానే. బాబీ అని చెప్పి అనుకోడు. బా ఫర్ బన్వాలి, బి ఫర్ బిస్త్. బా ఫర్ బన్వాలి. ఇంకా ఆటోమేటిక్ గా మంద అంటే జేపీ జోష్. ఓకేనా? జేపీ జోష్ వచ్చి ₹1,00,00,000 సంపాదించడం పెద్ద పజిల్ కదా సార్? అలా కూడా గుర్తుపెచ్చు. ₹1,00,00,000 సంపాదించడము పెద్ద పజిల్, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా డీజీపీ ఖాన్ అనే గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్టైనా గుర్తుపెట్టుకోండి, మైండ్ లో ఉండాలంటే ఇది. ఓకేనా? ఇది. సో మనకు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సుత్కాజెండరు, బన్వాలి, కోట డీజీ, ఈ 3 చూద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ధోలవీరా చూసాం కాబట్టి ఇప్పుడు సుత్కాజెండర్ అంటే చూద్దాం. సుత్కాజెండర్ అనేటువంటి ప్రాంతం. ఇందాక చెప్పాను డోర్ దేంతో చేశామని చెప్పాము? స్టీల్. అంటే స్టీల్. ఓకేనా? స్టీల్. ఓకేనా? అరెల్ స్టీన్ అనేటువంటి వాడు దీన్ని కనిపెట్టాడు. సుత్కాజెండర్ ఎవరు కనిపెట్టాడమ్మా? అరెల్ స్టీన్ అనేటువంటి వాడు కనిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. మనకు అంతకు మించి అంటే ప్రముఖమైనటువంటి పట్టణాల్లో దాన్ని ఇవ్వలేదు. తర్వాత రెండోది ఏమి ఇచ్చినాడు? బన్వాలి ఇచ్చాడా? బన్వాలి ఎవరు కనిపెట్టారని చెప్పాము? బాబీ అని చెప్పాం. బన్వాలికి బాబీ అని చెప్పాం. బి అంటే బిస్త్, ఆర్ఎస్ బిస్త్ దీన్ని కనుక్కున్నాడు. బన్వాలిని ఎవరు కనుక్కున్నారు? ఆర్ఎస్ బిస్త్ కనుక్కున్నాడు. అయితే స్టీన్ దీన్ని ఎప్పుడు కనిపెట్టాడంటే 1931లో కనిపెట్టాడు. 1931లో దీన్ని కనిపెట్టడం జరిగింది. ఏ నది ఒడ్డునుందంటే దఫ్త్ అనేటువంటి నది ఒడ్డునుంది. ఏ నది? దఫ్త్ నది ఒడ్డున ఇది ఉంది. మరి ఇది ప్రస్తుతం ఎక్కడుంది? ఈ సుత్కాజెండర్ అనేది ప్రస్తుతం ఎక్కడుందంటే బెలూచిస్తాన్ లో ప్రస్తుతం అనేది ఉందన్నమాట. ఓకేనా? తర్వాత బన్వాలి. ఈ బన్వాలిని ఎవరు కనిపెట్టారని చెప్పాం? ఆర్ఎస్ బిస్త్ అనేటువంటి వాడు ఈ బన్వాలిని కనిపెట్టడం జరిగింది. అయితే ఈ బన్వాలి
1975లో కనిపెట్టారు. మనకేం సంవత్సరాలు అవసరం లేదు, బట్ జస్ట్ 1975లో బన్వాలిని కనిపెట్టారు. మరి ఏ నది ఒడ్డున ఉన్నది ఇదంటే సరస్వతి. సరస్వతి సరస్వతి ఓకేనా, నది ఒడ్డున ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రస్తుతం ఎక్కడుంది ఇది, ఈ బన్వాల్ అనేది ప్రస్తుతం ఎక్కడుందంటే హిస్సార్. ఎక్కడుంది? హిస్సార్ అనేటువంటి ప్రాంతాల్లో ఉంది. మరి హిస్సార్ ఎక్కడ? హర్యానాలో. హర్యానా ఓకేనా, హర్యానా. బాగా గుర్తుపెట్టుకోండి. సరస్వతి అంటే సరస్వతి దేవి అంటే చదువు, సార్ అంటే కూడా చదివే, గుర్తుపెట్టుకోండి. హర్యానాలో బన్వాలి అనేది సరస్వతి సరస్వతి నది ఒడ్డునుంది, హిస్సార్ హర్యానా ప్రాంతంలో ఇది ఉందన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే హరప్పా సంస్కృతి పూర్వ హరప్ప మరియు హరప్పా అని రెండుగా ఉంటాయి. ఓకేనా, హరప్పా కంటే ముందు ఉన్నటువంటి సంస్కృతిని పూర్వ హరప్పా సంస్కృతి అని పిలుస్తారు. పూర్వ హరప్పా సంస్కృతి అని పిలుస్తారు. హరప్పా వచ్చిన తర్వాత హరప్పా సంస్కృతి అని పిలుస్తారు. ఈ రెండు బయటపడ్డాయి. ఎక్కడ? బన్వాలీలో. బన్వాలీలో ఈ రెండు కూడా బయటపడ్డాయి అన్నమాట. ఓకేనా. అలాగే గ్రిడ్ విధానం పాటించలేదు. గ్రిడ్ విధానం, గ్రిడ్ అంటే తెలుసు కదా మీకు అందరికి, నాలుగు వైపులా సమానంగా ఉండేది. నాలుగు వైపులా సమానంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రిడ్ అంటారు. అంటే ఒక రోడ్డు అనుకోండి, పొడవు వెడల్పు ఇట్లా ఒక స్క్వేర్ షేప్ లో వేస్తే దాన్ని గ్రిడ్ అంటారు. అయితే ఈ గ్రిడ్ విధానం అనేది పాటించలేదు. గ్రిడ్ విధానాన్ని పాటించలేదు కాబట్టి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి బన్వాలీలో? ఎలా ఉన్నాయి? అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నమాట ఈ ప్రాంతంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మురుగునీటి పారుదల కూడా లేదు. గ్రిడ్ విధానం లేదు కాబట్టి మురుగునీటి పారుదల లేదు. చూడండి బన్వాలీలు అన్ని నెగిటివే. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, మురుగునీటి పారుదల లేదు. అలాగే ఏవైనా ఇండ్లు ఎలా కడతారు? కడితే చతురస్రాకారము లేదా జరి చతురస్రాకారంలో కడతారు, కానీ వృత్తాకార నిర్మాణాలు కనిపించాయి. అన్ని రివర్స్ ఇక్కడ బన్వాలీలో. ఏం కనిపించాయమ్మా? వృత్తాకార నిర్మాణాలు కనిపించినాయి. అయితే 11 గదులతో ఒక భవనం కనిపించింది. అంటే బాగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి అర్థం మనం తీసుకోవాలి. 11 గదులతో ఒక భవనం కనిపించింది. అలాగే అలాగే మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నాగలి బొమ్మ లభించింది. నాగలి బొమ్మ. నాగలి బొమ్మ వ్యవసాయం చేసేవారు. టెర్రాకోట మట్టితో చేశారు ఈ బొమ్మని. దేంతో? నాగలి కాదు, నాగలి బొమ్మ. ఒరిజినల్ నాగలి కాదు, దాని బొమ్మ లభించింది. టెర్రాకోట మట్టి, అది ఒక రకమైనటువంటి మట్టి, దాంతో దీన్ని తయారు చేశారు. అలాగే నేనేం చెప్పాను? బన్వాలి, బిస్తు, బార్లీ. అంటే అక్కడ పండించినటువంటి పంట పేరు ఏం పేరు? బార్లీ పంటను పండించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే పులి ముద్రిక లభించింది. పులి ముద్రిక బన్వాలీలో. బన్వాలీలో ఏం లభించింది? పులి ముద్రిక లభించింది. మనకు ఇంతకుముందు అయితే మూపురం కలిగినటువంటి ఎద్దు ముద్రిక అన్నాం. మూపురం కలిగినటువంటి ఎద్దు ముద్రిక ఎక్కడ చెప్పాం? హరప్పాలో చెప్పాం. ధోలవీరాలో చెప్పాం. మూపురం కలిగిన ఎద్దు హరప్పాలో చెప్పాం. ఇప్పుడు పులి ముద్రిక ఎక్కడ చెప్తున్నాం? పులి ముద్రిక బన్వాలి. సుత్కజెండర్ ఏంది? ఏమిటా అన్నారు? బన్వాలీలో బన్వాలీలో గుర్తుపెట్టుకోండి. ఇవి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక సెకండ్ అమ్మా, ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పాలి. సో మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నాం? అమ్మా? పీవైక్యూస్ చేస్తున్నాం. ఎంసీక్యూస్ కాదండి, ఎంసీక్యూస్ కాదు. చిన్న అనౌన్స్మెంట్ అంటే వినండి. సో పీవైక్యూస్ చేస్తున్నాం. ఏపీఎస్సి గ్రూప్ 2 కి పీవైక్యూస్ చేస్తున్నాం. సో మనకు మొత్తం ఐదు ఉన్నాయి సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ కి. సో 4-5. అందులో ఇండియన్ హిస్టరీ 30 మార్కులకు, జాగ్రఫీ 30 మార్కులకు, సొసైటీ 30 మార్కులకు, కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 30 మార్కులకు ఉంటుంది. సో మనం అన్ని చెప్పలేం, ఎందుకంటే ఒక్కరు అన్ని హ్యాండిల్ చేయలేరు. కాబట్టి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ వరకు పీవైక్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అయితే పీవైక్యూస్ ఎలా ఉంటాయి? మీరు ఆల్రెడీ
వీడియోలు పెట్టాను యూట్యూబ్ లో, మీరు చూసింటారు. ఒక పీవైక్యూ అనేది మనం తీసుకుంటే జస్ట్ వాట్ ఈజ్ ద ఆన్సర్ అని కాకుండా దాని రిలేటెడ్ కంటెంట్ ని ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే రిలేటెడ్ కంటెంట్ డిస్కస్ చేస్తామో వాడు మళ్ళీ డైరెక్ట్ గా ఆ పీవైక్యూ ఇవ్వకుండా దాని రిలేటెడ్ దాని చుట్టుపక్కల ఎక్కడో చోట క్వశ్చన్ టచ్ చేస్తే మనకు స్కోరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మెజారిటీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడని మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే ఆస్పిరెంట్స్ ఎక్కువ పీవైక్యూస్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతారు. ఆ ఉద్దేశంతోనే మనం ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ పీవైక్యూస్ చేస్తున్నాం. అయితే మనకి ఎటువంటి యాప్ మనం తీసుకోలేదు, యాప్లు తీసుకొని వాటిని రన్ చేసే అంత ఇప్పుడు లేదు. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఇలాగే ఇప్పుడు ఇది జూమ్ లైవ్ మాతో మాట్లాడుతున్నారు కదా, వీళ్ళంతా పర్చేజ్ చేసిన స్టూడెంట్సే. జూమ్ లైవ్ ఇస్తాం లింక్, మీరు జాయిన్ అవ్వచ్చు, లైవ్ క్లాస్ వినొచ్చు. ఒకవేళ మీకు మిస్ అయింది రికార్డెడ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ అంటే టెలిగ్రామ్ లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయలేరు, ఎవరికి ఫార్వర్డ్ చేయలేరు, బట్ వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. రికార్డెడ్ ఎక్కచ్చు టెలిగ్రామ్. మరి టెలిగ్రామ్ లో హిస్టరీ మాత్రమే తీసుకున్న వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, జాగ్రఫీ మాత్రమే తీసుకున్న వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, బోత్ హిస్టరీ అండ్ జాగ్రఫీ కలిపి పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నాకు ఓన్లీ హిస్టరీ తీసుకున్న వాళ్ళకు ఏం చేస్తాం, హిస్టరీ లింక్ పెడతాం. జాగ్రఫీ తీసుకున్న వాళ్ళకు జాగ్రఫీ లింక్ పెడతాం. ఓకేనా? అప్పుడు మీరు బోత్ హిస్టరీ జాగ్రఫీలో ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎంత సార్ అంటే ఒక్క నెలకి 199 రూపీస్ అమ్మా. హిస్టరీ అయితే ఒక బిర్యానీ తిన్నందుకంటే తక్కువ, లేదా జాగ్రఫీ అయితే 199 సపరేట్. ఒక్కోటే మాకు కావాలనుకుంటే. లేదు సార్ మాకు రెండు కావాలనుకుంటే ఎంత అవుతుంది, 398 రూపీస్ అవుతుంది కదా, అంతే కదా, 499 అవుతుంది. సరే అంతే కదా, 200 400 అవుతుంది. అంటే 2 రూపీస్ తక్కువ 400 అవుతుంది. కానీ మనం దీన్ని 299 అంటే 300కే ఇంకా ఒక 100 రూపాయలు తగ్గించి మనం ఇస్తాం. పర్ మంత్ అయితే ఇది, పర్ మంత్ అయితే రెండు కలిపి తీసుకుంటే 299. అది మాకు పర్ మంత్ వద్దండి, పర్ మంత్ మాకు వద్దు, మాకు కంటెంట్ నచ్చింది. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు బాగున్నారు సార్ కంటెంట్ అని. మేము 3 months ఒకేసారి తీసుకుంటాం సార్ అని చెప్పి మీరంటే, హిస్టరీ అనుకోండి 3 months కి ఎంత, నెలకు 200 అంటే 3 నెలలకు 600 కదా, కానీ 500 499 ఇస్తాం హిస్టరీ. జాగ్రఫీ మాత్రమే మాకు పీవైక్యూస్ కావాలంటే 499 ఇస్తాం. సో ఇది 500 అండ్ 500 రెండు కలిపి తీసుకోవాలంటే 1000 రూపీస్ కి. ఓకేనా? రెండు కలిపి 3 months హిస్టరీ మరియు జాగ్రఫీ 3 months కి. మీరు మంత్లీ అయినా కట్టుకోవచ్చు, 3 months ఒకసారి కట్టచ్చు. సో ఫోన్ పే నెంబర్ మన thumbnail లో డిస్ప్లే అయింది. ఆ ఫోన్ పే నెంబర్ కి మీరు ఫోన్ పే వేసి స్క్రీన్ షాట్ పెడితే మిమ్మల్ని రిలేటెడ్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకేనా? జూమ్ లింక్ వస్తుంది, మీరు లైవ్ వినొచ్చు, అయిపోయిన తర్వాత రికార్డెడ్ వినొచ్చు. మరి క్లాసులు ఎలా ఉంటాయి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి డే టైం నాకు సరిపోతుంది స్కూల్లో కాబట్టి. సాయంత్రం ఉంటుంది, మాక్సిమం 6 ఉంటుంది, లేదా 5:30 6 నుంచి ఉండొచ్చు క్లాసు. 11 లోపు ఖచ్చితంగా 2 క్లాసులు ఉంటాయి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రెగ్యులర్ గా ఒకే టయానికి నేను చెప్పలేను. ఒక టైం అనేది ఖచ్చితంగా 2 క్లాసులు 1 అవర్ తీసుకుంటాను. 1 అవర్ హిస్టరీ, 1 అవర్ జాగ్రఫీ తీసుకుంటాను. ఓకేనా? ఈ 1 అవర్ లో నేను పీవైక్యూస్ మాత్రమే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బలవంతం ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయొచ్చు. మాక్సిమం ఒక 20 పీవైక్యూస్ నేను ట్రై చేస్తాను చెప్పడానికి. 20 పీవైక్యూస్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. 1 అవర్ కాకపోయినా 1.5 hour వరకు తీసుకుంటే ఇబ్బంది లేదు. ఒక 20 పీవైక్యూస్ నేను చెప్పడానికి కవర్ చేస్తాను. అప్పుడు పర్ మంత్ కి ఎంత అవుతుంది, పర్ మంత్ కి 20 చెప్పుకుంటే 6, అంతే కదా, 600 పీవైక్యూస్. 3 months కు 900 అంటే 1K పీవైక్యూస్. 1K పీవైక్యూస్ అంటే దాని రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు చాలా, సారీ 6 3 18 కదా, 2K పీవైక్యూస్ అనేది మీకు కవర్ అవుతుంది. హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి కూడా దాదాపు 2K పీవైక్యూస్ డిఫరెంట్ టైప్ ఎగ్జామ్స్ లో దాని రిలేటెడ్ కంటెంట్ చదివితే ఈజీగా హిస్టరీలో జాగ్రఫీలో మనం ఆన్సర్ చేయొచ్చు అని ఒకటి. అంతేగాని నేను 30 అవుట్ ఆఫ్ 30 తెప్పిస్తా అని నేనైతే చెప్పట్లేదు. ఒకవేళ మన దగ్గర పీవైక్యూస్ అన్ని అయిపోయి 3 months కంటే ఇంకా ఎక్కువ టైం బట్టి, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు, కొంచెం నోటిఫికేషన్ లేట్ అయితే ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మనందరూ. ఇప్పుడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అట్లా జాగ్రఫీలో రివర్ సిస్టము, ఉనికి నైసర్గిక స్వరూపము, ఇట్లాంటివి ఇంపార్టెంట్. ఇలాంటివి తీసుకొని మళ్ళీ ఎంసీక్యూస్ కూడా కంటిన్యూ చేస్తాం. ఇక్కడ మీకున్నటువంటి బోనస్ ఏంటంటే వర్కింగ్ డేస్ లో అంతా కూడా ఈవినింగ్ 1 hour హిస్టరీ, 1 hour జాగ్రఫీ చెప్తా. హాలిడేస్ లో ఒక 2 hours మాక్సిమం, ఒక 2 hours ఏపీ హిస్టరీ, 2 hours పాలిటీ, ఇవి కూడా పీవైక్యూస్ చెప్తా.
సో మీరు అమౌంట్ కట్టకపోయినా దీనికి నేను చెప్తూ వస్తాను, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత. తర్వాత మెయిన్స్ మీరు కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే రికార్డెడ్ అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాం మెయిన్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళంటే. అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్ కూడా ఏపీ హిస్టరీ పీవైక్యూస్, క్వాలిటీ పీవైక్యూస్ అనేది నేను చేస్తూ వస్తాను 1 అవర్ 1 అవర్. ఓకేనా? దీనికి కూడా సేమ్ ఫీజెస్ ఉంటాయి. సో ఇది మీకు నచ్చి కంటెంట్ నచ్చి మనకు రీజనబుల్ 199 రూపీస్ ఏం పెద్ద విషయం ఏం కాదు అనుకుంటే, రెండు తీసుకుంటే 300 కాబట్టి పర్ మంత్ కి 300 కాబట్టి రెండు తీసుకుంటే ఒక రోజు బిర్యానీ తిన్నంత అనుకుంటే మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ ఒక నెంబర్ పెట్టాము, డిస్ప్లేలో పెట్టాము. ఒకవేళ మీకు మళ్ళీ డౌట్ ఉంటే నెంబర్ చెప్తాను, 807496 3439 3439. డిస్ప్లేలో కూడా ఉంటుంది నెంబర్, అంటే thumbnail మీద ఉంటుంది, బండి శైలజ అని వస్తుంది. ఈ నెంబర్ కి మీరు ఫోన్ పే చేసేసి రిసిప్ట్ కనిపెడితే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాం, ఉపయోగించుకోండి. చాలా తక్కువ అమౌంట్ తో మీకు పెడుతున్నాం, దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా? మళ్ళీ నేను చెప్తున్నా, వారానికి 7 రోజులు అనుకోండి. ఏదైనా నాకు స్కూల్లో వర్క్ పాడుంటే 1 డే ఆర్ 2 days 1 week లో ఎప్పుడైనా, అంటే రెగ్యులర్ గా కాదు, తీసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు హాలిడేస్ లో కవర్ చేస్తాను. మీరు వీటన్నిటికీ సిద్ధమయ్యి మీకు నచ్చితేనే రండి, బలవంతం అయితే లేదు. ఓకేనా? మళ్ళీ పీడిఎఫ్ ఇవ్వండి మాకు, అదంతా మీరు అడగడానికి లేదు, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి, అందుకే ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాను. ఫ్యూచర్ లో మనం యాప్ రన్ చేసి పీడిఎఫ్లు ఇచ్చి అవన్నీ చేయాలనుకుంటున్నాం, బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి జస్ట్ పీవైక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్, రికార్డెడ్ వీడియోస్ మీకు ఇస్తాం. మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. లేదు సార్ మేము షార్ట్ నోట్స్ రాసుకుంటామంటే మీరు రాసుకోండి, అది మీ ఒపీనియన్. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత చూడండి, తర్వాత క్వశ్చన్ చూడండి. సో మనం ఎక్కడి దాకా వచ్చాం ఇప్పుడు? బన్వాలి. తర్వాత కోర్ట్ డిజీ. కోటి సంపాదించాలంటే ఏం చెప్పారు ప్రసన్న గారు? ఫజిల్ అన్నారు, ఫజిల్ అహ్మద్ ఖాన్. నేను డీజీపీ ఖాన్ అన్నాను. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎలా నచ్చితే అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫజిల్ అహ్మద్ ఖాన్. ఓకేనా? ఏ ఖాన్, ఫజిల్ అహ్మద్ ఖాన్. దీన్ని కనుక్కోవడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1955లో. ఏ నది ఒడ్డున ఉంది కోర్ట్ డిజీ అంటే? సింధు నది ఒడ్డున. ఏ ప్రాంతంలో ఉంది ఇది? సింధు నది ఒడ్డునుంది. ప్రస్తుతం ఎక్కడుంది? ఎక్కడుందంటే ప్రస్తుతం సింధ్ అనేటువంటి ఏరియాలో ఉంది. ఈ సింధ్ ఎక్కడుంది? పాకిస్తాన్ లో ఉంది. సింధ్ ఎక్కడుంది ప్రస్తుతం? పాకిస్తాన్ లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోర్ట్ డిజీలో రాతి బాణాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి? ప్రసన్న గారు ఉన్నారా? రాతి బాణాలు బయటపడ్డాయి. రాతి బాణాలు అనేవి బయటపడ్డాయి. అలాగే ఇది ఏమైందంటే, డీజీపీ అంటే మనకు అగ్ని, మనందరూ తెలుసు, సాయి కుమార్. ఓకేనా? అగ్ని అంటారు. కాబట్టి అగ్ని వల్ల నాశనమైన పట్టణం, అగ్ని వల్ల నాశనం అయిపోయినటువంటి పట్టణం ఏదంటే కోర్ట్ డిజీ అని మనం చెప్పాలి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రసన్న గారు ఉన్నారా? మొహంజదారోలో కనుగొనబడిన, సిస్టర్ నమస్తే, మొహంజదారోలో కనుగొనబడిన నమస్తే రాజేశ్వరి గారు. ఓకేనా? మొహంజదారోలో కనుగొనబడిన స్నాన ఘట్టం యొక్క 2 కోణాలను పరిగణలోకి తీసుకుంటే దాని జ్యామితి ఆకారం ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికి ఎంత చెప్పాడు వాడు? ఎవరు చెప్తారు? దీర్ఘ చతురస్రం. సూపర్. ఏ ఆకారంలో ఉంటుంది ఇది? దీర్ఘ చతురస్రాకారంలో. ఓకేనా? సో మొహంజదారో అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మరి మొహంజదారో మనందరికి తెలుసు. మొహంజదారో దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఎక్కడ కనుక్కున్నారు? ఎవరు చెప్తారు? ఆర్డి బెనర్జీ. మీకు ఏం చెప్పాను కోడు? క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను కోడు? మొహంలో ఎనర్జీ ఉండాలి ఎప్పుడు.
కోడ్ ఏం చెప్పాను మీకు, మొహంలో ఎప్పుడు ఏముండాలి, ఎనర్జీ. ఎనర్జీ ఉండాలి. అందుకని మొహంజదారని ఎనర్జీ కోసం ఎనర్జీ కనుక్కున్నాడు. ఇలాగే చెప్పండి, కొడతారు జనాలు బయటకు వస్తే. ఓకేనా? కాబట్టి బెనర్జీ కనుక్కున్నాడు. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? 1922లో కనుక్కున్నాడు. మరి ఏ నది ఒడ్డునుంది ఇది? ఏ నది ఒడ్డునుంది? సింధు. సింధుకి కుడివైపునుంది ఇది. సింధు నదికి కుడివైపున ఈ మొహంజదారో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రస్తుతం ఎక్కడుంది ఇది? ప్రస్తుతం ఎక్కడుంది? ప్రస్తుతం సింధ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సింధ్ ఎక్కడుందంటే పాకిస్తాన్ లో ఉంది. ఓకేనా? ఇది మొహంజదారకు సంబంధించింది. అయితే సింధీ భాషలో దీని అర్థం ఏంటి? సింధీ భాషలో దీని అర్థం ఏంటి? మొహంజదారో అంటే అర్థం ఏంటి? సింధీ మృతుల దిబ్బ. సింధీ భాష. భాష. సింధీ భాషలో దీని అర్థం మృతుల దిబ్బ. సింధీ భాషలో దీని అర్థం మృతుల దిబ్బ అనేటువంటి అర్థం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంకోటి ఏంటంటే అతిపెద్ద నగరం సింధు నాగరికతలో బయటపడినటువంటి అతిపెద్ద నగరం ఏదంటే ఈ మొహంజదారోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. 200 హెక్టార్లు విస్తీర్ణం అంట. ఓకేనా? 200 హెక్టార్లు విస్తీర్ణం. 200 హెక్టార్లు విస్తీర్ణం. జనాభా ఎంత అయ్యా అంటే జనాభా 35,000 నుంచి 41,000 వరకు ఉండేవాళ్ళంట. 35,000 నుంచి 41,000 వరకు ఈ ఏరియాలో జనాభా అనేది ఉండేది. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయి దీనికి. ఇతర పేర్లు ఆల్రెడీ ఒకటి చెప్పాం, మృతుల దిబ్బ అనేటువంటి ఒక పేరు చెప్పాం. అలాగే ఇంకొక పేరు ఏంటి అంటే సింధు నాగరికత ఉద్యానవనం అని చెప్పి దీనికి ఒక పేరుంది. అలాగే నిఖ్లిస్తాన్ అనేటువంటి ఒక పేరుంది మొహంజదారకు, నిఖ్లిస్తాన్ అని. అలాగే మోడల్ సిటీ అనేటువంటి ఒక పేరు. మొహంజదారకు ఉన్నటువంటి పేర్లు మొహంజదారు, మోడల్ సిటీ, మృతుల దిబ్బ, సింధు నాగరికత ఉద్యానవనం, నిఖ్లిస్తాన్. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు ఒక నది బయటపడింది. నది తవ్వకాలలో బయటపడింది. అయితే ఎన్ని పొరల్లో ఉందంటే 9 పొరలతో ఉన్నటువంటి ఒక నది ఇక్కడ తవ్వకాలలో బయటపడింది అనమాట. అలాగే ఇది వరదలకు గురి అయినటువంటి నగరం ఇది. అందుకే మృతుల దిబ్బ. వరదలు వచ్చి జనాలు చనిపోయారు. వరదలకు గురి. ఎన్నిసార్లు వరదలకు? 7 సార్లు గురైంది. అందుకే మృతుల దెబ్బల సవాల్ అనేటివి పడడం జరిగింది. ఓకేనా? అలాగే ఇక్కడ బయటపడినటువంటి ఏంటంటే బయటపడ్డాయి కనుగొన్నవి, ఈ ఏరియాలో కనుగొన్నవి ఏంటి? మొహంజదారాలు. ఇది ఇంపార్టెంట్. నెంబర్ 1 ఏంటంటే మహాస్నాన వాటిక. మొహంజదారో మహాస్నాన వాటిక. ఓకేనా? మహాస్నాన వాటిక. మరి మహాస్నాన వాటిక అనేది ఏ ఆకారంలో ఉంది? అదే మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఒక మహాస్నాన వాటిక అనేది ఇక్కడ బయటపడింది. దీంతో పాటు ఇంకేం బయటపడింది? పెద్ద అసెంబ్లీ హాలు. మహాస్నాన వాటికతో పాటు పెద్ద అసెంబ్లీ హాలు అనేది బయటపడింది. ఓకేనా? అలాగే ఇంకా ఈ మహాస్నాన వాటికను కనుగొన్నది ఎవరు అని అడుగుతారు. సర్ జాన్ మార్షల్. మహాస్నాన వాటికను కనుగొన్నది ఎవరు? సర్ జాన్ మార్షల్ అని చెప్పి మనం గుర్తుపెట్టు. ఆ తర్వాత మొహం అన్నాం కదా. ఎవరి మొహం అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పశుపతి మహాశివుని మొహం అని గుర్తుపెట్టుకోవాలి. పశుపతి మహాశివుని మొహం. పశుపతి మహాశివుని మొహం అని గుర్తుపెట్టుకోండి అమ్మా. పశుపతి మహాశివుని మొహం అని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనందరికీ తెలుసు ఈ మహాదేవుని యొక్క ప్రతిమ ఉంటుంది. చుట్టూ ఏమేమి ఉంటాయి? జంతువులు ఏమేమి ఉంటాయి చెప్తారా? పులి ఉంటది, ఏనుగు ఉంటది, జింకలు 2 ఉంటాయి సార్, ఏనుగు ఉంటది, ఖడ్గమృగం, దున్నపోతు. పులి, ఏనుగు, దున్నపోతు ఉంటది. పాదాల వద్ద 2 జింకలు ఉంటాయి. అతని యొక్క పాదాల వద్ద 2 జింకలు ఉంటాయి. కానీ సింహం అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. పులి ఉంది, ఏనుగు ఉంది, ఖడ్గమృగం, దున్నపోతు, పాదాల వద్ద 2 జింకలు ఉంటాయి. ఓకేనా? ఈ పశుపతి మహాశివునికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరు? కొమ్ముల దేవుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కొమ్ముల దేవుడు అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఇతనే తర్వాత హిందూ మతంలో శివుడయ్యాడు అని చెప్పి సర్ జాన్ మార్షల్ చెప్పాడు. ఈ కనుగొన్న మార్షలే ఇతను శివుడయ్యాడు, తర్వాతనే ఇతను శివునిగా పిలుస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఓకేనా? అలాగే ఒక ముద్ర లభించింది. ఈ ముద్రలు చాలా ఇంపార్టెంట్. ఆ ముద్ర ఎలా ఉందంటే
మాతృదేవత యొక్క గర్భం నుంచి మాతృదేవత యొక్క గర్భం నుండి మొక్క పెరిగినట్లు ఉంటుంది. మొక్క పెరిగినట్లు ఓకేనా, అంటే ఒక బిడ్డ యొక్క ఎదుగుదల గురించి చెప్తుంది అనమాట. ఒక ముద్ర అనేది లభించింది. అలాగే గడ్డం ఉన్న పురోహితుడు లభించింది. ఏం లభించింది? గడ్డం ఉన్న పురోహితుడు బొమ్మ. గడ్డం ఉన్న పురోహితుడు, గడ్డం ఉన్నటువంటి పురోహితుడు ఇక్కడ లభించింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బొమ్మ స్టియటైట్ అనే ఒక రాయితో చేశారు. ఏంతో చేశారు? స్టియటైట్ అనేటువంటి ఒక రాయితో చేశారు అనమాట. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొలబద్ద బయటపడింది, కొలబద్ద బయటపడింది. అలాగే ఎడ్ల బండి లభించింది. ఇవన్నీ మనకు అవసరం లేదు అనుకుని గుర్తుపెట్టుకోవాలా. నూలు వస్త్రం లభించింది. నూలు వస్త్రం అనేది ఇక్కడ లభించింది. నూలు వస్త్రం అనేది లభించింది. అలాగే కంచు నాట్యగత్తి, రాతితో చేసిన నాట్యగత్తి అంటే హరప్ప. అదే కంచుతో చేసినటువంటి నాట్యగత్తి అంటే మొహంజదారో. మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? అతిపెద్ద స్నానవాటిక, ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారం. అన్ని పెద్దవే, ఇది కన్ఫ్యూజ్ అవద్దండి. అతిపెద్ద ధాన్యాగారం. ఓకేనా, ధాన్యాగారం. అదే రెండు వరుసల్లో వరుసకి 6 చొప్పున ధాన్యాగారాలు. ధాన్యాగారాలు అంటే హరప్ప. పెద్ద ధాన్యాగారం ఒకటే అంటే మొహంజదారో. పెద్ద ధాన్యాగారం ఒకటే అంటే మొహంజదారో. ఓకేనా. అలాగే 2 రావి చెట్టు కొమ్మల మధ్య దేవత ముద్రిక. 2 రావి చెట్టు కొమ్మల మధ్య దేవత. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. కొమ్మల మధ్య దేవతకు సంబంధించినటువంటి ముద్రిక ఒకటి ఇక్కడ లభించింది, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మొహంజదారో కదా, మృతుల దెబ్బ కదా, అవన్నీ బావుల్లో దొరికాయని గుర్తుపెట్టుకోండి. బావుల్లో కనిపించాయి. అందుకని అత్యధికంగా బావులు బయటపడ్డాయి. అత్యధికంగా బావులు ఈ ఏరియాలో బయటపడ్డాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాగితో చేసిన 2 ఖడ్గాలు. రాగితో చేసిన 2 ఖడ్గాలు అనేటివి ఇక్కడ బయటపడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాంస్యంతో చేసిన రంపం. కాంస్యం అంటే ఆల్రెడీ చెప్పాను నేను. కాంస్యంతో చేసిన రంపం, కాంస్యంతో చేసినటువంటి రంపం, ఇవి ఇక్కడ బయటపడినటువంటి ప్రాంతాలు మొహంజదారో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది తవ్వకాల్లో ఏ పట్టణ త్రవ్వకాలు ప్రపంచంలో పురాతన నౌకాశ్రయ అవశేషాలను వెల్లడించింది? నౌకాశ్రయ అవశేషాలు. లోథాల్ సార్. వెరీ గుడ్. లోథాల్. కృత్రిమ ఓడరేవా? లోథాల్ అనేది, లోథాల్ అంటే ఏందమ్మా? కృత్రిమ ఓడరేవు. అవునా? లోథాల్. లోథాల్ అనేది కృత్రిమ ఓడరేవు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ లోథాల్ ఎక్కడ బయటపడింది, ఎవరు కనుక్కున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎస్ఆర్ రావు కనిపెట్టారు. ఓకేనా, ఎస్ఆర్ రావు. దీనికి ఏం చెప్పాను కోడ్ మీకు? దీని కోడ్ ఏం చెప్పాను? లోతులో పడితే రావు, లోతులో పడితే రావు అని చెప్పి నేను కోడ్ చెప్పాను అనమాట. మరి ఎప్పుడు కనిపెట్టారు ఇది? 1955లో కనిపెట్టారు. ఏ నది ఒడ్డునుంది ఇది? భోగవా. ఓకేనా, భోగవా అనేటువంటి నది ఒడ్డునుంది. ప్రస్తుతం ఎక్కడుంది అని అడిగితే అహ్మదాబాద్. ప్రస్తుతం ఎక్కడంటే అహ్మదాబాద్. ఎక్కడ అహ్మదాబాద్? గుజరాత్. ఎక్కడ? గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ లో ఈ లోథాల్ అనేటువంటి పట్టణం బయటపడింది. మనందరికి తెలుసు. లోథాల్ అంటే అర్థం ఏంటి గుజరాతీ భాషలో? గుజరాతీలో లోథాల్ అనగా అర్థం ఏంటి? మృతుల దిబ్బ. గుర్తుపెట్టుకోండి అమ్మా. మొహంజదారో అంటే కానీ సింధీ భాషలో ఇట్లాంటివే మనం కన్ఫ్యూజ్ చేసేది. సింధీ భాషలో ఇది. అదే గుజరాతీ భాషలో అడిగితే లోథాల్కి అర్థం మృతుల దెబ్బ. అంటే మృతుల దెబ్బ అని రెండింటికి ఉంది. రేపు ఎగ్జామ్ అడిగితే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇతర పేర్లు ఉన్నాయి. దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటయ్యా? లోథాల్కు ఉన్నటువంటి ఇతర పేర్లు అంటే నెంబర్ 1 మినీ హరప్ప. మినీ హరప్ప అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే మినీ మొహంజదారో అని పిలుస్తారు. మినీ మొహంజదారో అని పిలుస్తారు. అలాగే కాస్మోపాలిటన్ సిటీ అని పిలుస్తారు. కాస్మోపాలిటన్ సిటీ. మినీ హరప్ప, మినీ మొహంజదారో, కాస్మోపాలిటన్ సిటీ అని చెప్తారు. ఇక్కడ ఏం బయటపడింది? నౌకాశ్రయం బయటపడింది.
మరి నౌకాశ్రయాన్ని ఎలా నిర్మించారంటే ఇటుకలతో. ఓకేనా, ఎర్రగా కాల్చినటువంటి ఇటుకలు అప్పుడు బాగా వాడారు, ఇటుకలతో కట్టారు. కాబట్టి ఇది మొదటి కృత్రిమ ఓడరేవు, వాళ్ళే నిర్మించుకున్నారు కాబట్టి మొదటి కృత్రిమ ఓడరేవు. ఏదే మొదటి కృత్రిమ ఓడరేవు ఏదమ్మా? లోతల్. అయితే ఇది ఏ ఆకారంలో ఉంది అని అడుగుతాడు మనం. ఆకారం అంటే ఏ ఆకారమో? రాంబస్ ఆకారం. రాంబస్ ఏమంటారు తెలుగులో? సమలంబ చతుర్భుజం. గాలిపటం. సమలంబ చతుర్భుజం. కాబట్టి సమలంబ చతుర్భుజ ఆకారం లేదా రాంబస్ ఆకారంలో ఇది ఉందన్నమాట. ఇది అంతర్జాతీయ రేవు పట్టణంగా బయటపడింది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు అంటారు. ఎందుకు చెప్పండి? ప్రపంచంలో మొట్టమొదటి టైడల్ ఓడరేవు. టైడల్ ఓడరేవు అంటే ఏందమ్మా చెప్పాలి? ఆటుపోట్ల మీద ఆధారపడేది అలల మీద మొట్టమొదటి టైడల్, అలల మీద ఆధారపడేది టైడల్ ఓడరేవు అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. లోతాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇది సముద్ర వ్యాపారానికి ప్రధానమైనటువంటి కేంద్రం. ఓకేనా, ఇక్కడ ఒక ముద్రిక లభించింది. ఎవరి ముద్రిక అంటే పర్షియన్ గల్ఫ్. అంటే వ్యాపారం చేస్తున్నారు పర్షియన్స్ తో అని చెప్పడానికి పర్షియన్ గల్ఫ్ కు చెందినటువంటి ఒక ముద్రిక అనేది ఇక్కడ లభించింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వరి పండించినటువంటి ఆనవాళ్ళు లభించాయి. వరి పండించిన ఆనవాళ్ళు అనేటివి ఇక్కడ లభించాయి. ఓకేనా, అలాగే వీధి వైపు గుమ్మాలు. ఎందుకంటే సింధు నాగరికతలో గుమ్మాల ప్రత్యేకత ఏంటి? వీధి అనేది ఇలా ఉంటే, ఇల్లు ఇలా ఉంటే ఎంట్రన్స్ వీధికి ఆపక్క ఉంటుంది. ఇల్లు ఇలా ఉంటే ఎంట్రన్స్ వీధికి ఆపక్క ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్ట కడతాం? వీధికి ఎదురుగా కడుతున్నాం. ఇట్లా ఆ దుమ్ము ధూళి అంతా ఇంట్లోకి వస్తుంది. కానీ అప్పుడు వీధికి ఆపోజిట్ అటువైపు గుమ్మాలు పెట్టుకునే వాళ్ళు. కానీ వీధి వైపు గుమ్మాలు ఉన్నటువంటి ఏకైక నగరం ఏది అంటే లోతాల్. ఏది? వీధి వైపు గుమ్మాలు ఉన్నటువంటి, వీధి వీధికి ఆపోజిట్ ఉంటాయి. ఏకైక నగరం వచ్చి లోతాల్ అని చెప్తారు. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, దంతంతో చేసిన కొలబద్ద. పర్టికులర్ గా అడిగితే దంతంతో కొలబద్ద మనం మొహంజదారో చెప్పాం. అదే దంతంతో చేసిన కొలబద్ద అంటే అప్పుడు మళ్ళీ మనము లోతాలకు వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అలాగే సతీ సహగమన ఆనవాళ్ళు లభించాయి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఒకే కొండలో పెట్టి ఖననం చేసినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పాచికలు లభించాయి. పాచికలు అనేటివి ఈ ప్రాంతంలో లభించాయి అనమాట. ఇది ఇంకా చెస్ బోర్డు లభిస్తుంది. ఇవన్నీ చాలా వస్తాయి, మనకేం అవసరం లేదు. ఓకేనా, ఇవి మనం లోతాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ చెప్పండి. హరప్పా ప్రజల యొక్క లిపి మూలం చిత్రలిపి అయినప్పటికీ దాదాపు ఎన్ని అక్షరాలు కలిగి ఉంది అన్నాడు? 200 అక్షరాలు. 400 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? 400 అక్షరాలు ఉంటాయి. 200 కాదు బొమ్మక్క. కాబట్టి లిపి, హరప్పా ప్రజల యొక్క లిపి మీద అడిగాడు. ఈ లిపి అనేది చిత్రలిపి, అంటే బొమ్మల లిపి. కానీ అక్షరాలు మాత్రం ఎన్ని లభించాయంటే 400 అక్షరాలు లభించాయి. సో హరప్పా ప్రజల యొక్క లిపి మీద మనకు క్వశ్చన్ అడిగాడు. లిపి మీద క్వశ్చన్ వచ్చింది, జాగ్రత్త చూడాలి మనం. మరి ఈ లిపి దేంతో కూడింది? బొమ్మలతో కూడినటువంటి లిపి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? చిత్రలిపి. దీనికి ఏం పేరు? చిత్రలిపి అంటారు. అలాగే దీనికి మరొక పేరు జుయలిక్. ఏం పేరు? దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరు? జుయలిక్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఓకేనా, అయితే ఆధారం ఏంటి? లిపి ఉంది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే ముద్రికలు. లిపికి ఆధారం ఏంటి? ముద్రికలు అనమాట. ఓకేనా, అలాగే నెంబర్ 2 రాగి తాయెత్తులు. ఇవి కూడా లిపికి ఆధారాలు, ఎందుకంటే దాని మీద కూడా రాశారు. అలాగే నెంబర్ 3 గాజుల మీద కూడా కొన్ని డిజైన్లు లిపి రాయడం జరిగింది. ఓకేనా, అయితే వీళ్ళ లిపి ఎలా ఉండేదంటే ఇలా ఎడం వైపు నుంచి స్టార్ట్ చేసి కుడివైపు నుంచి మళ్ళీ ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి ఎడం వైపుకు ఇలా ఉండేదన్నమాట. దీన్నే సర్పలేఖన లిపి అని పిలుస్తారు. ఇలా ఉండడం వల్ల దీన్ని ఏమని పిలుస్తారు? సర్పలేఖన, పాములాగా లిపి అంటారు. లేదా నాగవల్లికల లిపి అని కూడా పిలుస్తారు. నాగవల్లికల లిపి అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. సర్పలేఖన లిపి లేదా నాగవల్లికల లిపి అని చెప్తారు. ఓకేనా, ఇది అయితే ఇది
హరప్పా ప్రజల భాష సంస్కృతం అని ఒక ఆయన చెప్పాడు. ఈ లిపి అంతా పక్కన పెడితే వీళ్ళ భాష ఏంటి, లిపి అనేది రాయడం, కానీ వీరు మాట్లాడే భాష సంస్కృతం అయ్యా అని చెప్పి ఒక ఆయన చెప్పాడు. చాలా ఇంపార్టెంట్, చెప్పింది మధుసూదన మిశ్రా. ఎవరు చెప్పారు? మధుసూదన మిశ్రా అనేటువంటి వ్యక్తి వీళ్ళ భాష సంస్కృతం అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే ద్రావిడం వీళ్ళ భాషకు మూలం. ఎందుకంటే ఈ మధ్య తమిళనాడులో ఆనవాళ్ళు లభిస్తున్నాయి కాబట్టి ఇటువంటి పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళ భాషకు మూలం ఏంటి? వీళ్ళ భాషకు మూలం ద్రావిడం అని కొందరు చెప్పారు. ద్రావిడమే వీళ్ళ భాషకు మూలం అని చెప్పారు. అలా మొట్టమొదట ఆయన హెన్రీ హెరాస్ లేదా హెరాన్, హెన్రీ హెరాన్ అనేటువంటి ఆయన చెప్పాడు. అలాగే నోరోజో అని ఆయన చెప్పాడు. నోరోజో అనేటువంటి ఆయన చెప్పాడు. మహదేవన్ అని ఆయన చెప్పాడు. మహదేవన్ అని అతను చెప్పాడు. అలాగే ఆస్కో పర్పోలా అని ఆయన చెప్పాడు. ఆస్కో పర్పోలా, మనం ఫస్ట్ ఆయన గుర్తుపెట్టుకుంటే చాలు, హెన్రీ హెరాన్ ఇది చెప్పారనమాట. ఓకేనా, అయితే కంప్యూటర్ ద్వారా సింధు లిపిని కనిపెట్టాలని చెప్పి ఒక ఆయన పరిశోధన చేశాడు. కంప్యూటర్ ద్వారా సింధు లిపిపై పరిశోధన, సింధు లిపిపై పరిశోధన చేసింది ఎవరు? కంప్యూటర్ ద్వారా సింధు లిపిపై పరిశోధన చేసింది ఎవరంటే యూరుజ్ నోరోజో. ఇది చెప్పాను కదా, నోరోజో అని ఆయన. అంటే నోట్ తో చెప్పలేకపోతున్నాం కాబట్టి కంప్యూటర్ తో చెప్పించాలా అనుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. నోరోజో రష్యన్. ఓకేనా, అలాగే సింధు లిపిపై ఒక గ్రంథం వచ్చింది. సింధు లిపిపై ఒక గ్రంథం వచ్చింది. సింధు లిపిపై ఒక గ్రంథం వచ్చింది. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే ద వేదిక్ గ్లాసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్. ద వేదిక్ గ్లాసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి బుక్ వచ్చింది. ఈ బుక్ రాసింది ఎవరు లిపి మీద రాసిందంటే నట్వర్ ఝా. ఎవరు? నట్వర్ ఝా అనేటువంటి వ్యక్తి రాయడం జరిగిందన్నమాట. ఇది లిపికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, సింధులో యొక్క అత్యున్నత దేవత ఈ క్రింది వాటిలో ఏ వృక్షంపై నివాసం ఉండేది? ఇందాక చెప్పా లేదు, రావి చెట్టు. 2 రావి కొమ్మల మధ్య దేవత అని చెప్పా, అయిపోయింది. సో ఇట్లా అంటే కొన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిలో నుంచి వస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకు, అప్పుడు ఈజీగా అయిపోతుంది. హరప్పా నాగరికతకు చెందిన మతపరమైన ఆచారాల గురించి క్రింది వాటి ప్రకటనలో ఏది? మతపరమైనటువంటి నాగరికత, మతం గురించి అడుగుతున్నాడు. ఈ ప్రజల సంస్కృతి, ప్రజలు అమ్మవారిని పూజించారు. అమ్మ తల్లి మనకు తెలుసు, అమ్మ తల్లి తెలుసు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అమ్మ తల్లి అని చెప్పుకున్నాం. అలాగే కాళీబంగన్ వద్ద తవ్వకాల్లో బలిపీఠాల అవశేషాలు లభించాయి. గుర్తుపెట్టుకోండి, కాళీ మాతకు బలి, కాళీ బలి అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి. అలాగే విష్ణువు ఈ సంస్కృతి ప్రధాన దేవుడు అన్నారు. తప్పు. ఎవరు? ఇందాక చెప్పాను మీకు, ఎవరు దేవుడు హరప్పాలో? శివుడు, నటరాజు, పశుపతి మహాశివుడు. కాబట్టి సి తప్పు, ఏ మరియు బి మాత్రమే కరెక్ట్. 9వ దానికి ఏంటి? ఏ మరియు బి మాత్రమే సరైనటువంటి సమాధానం. అలాగే 10 చూడండి, హరప్పా సంస్కృతిలోని ఏ నగరం వరదల వల్ల విధ్వంసం జరిగింది? చెప్పాను ఇందాక, వరదల వల్ల విధ్వంసం జరిగినటువంటి నగరం ఏది? చూడ అమ్మా, తప్పు. విధ్వంసం జరిగినట్లు ఆధారాలు లేవు. మొహంజదారో వరదలకు గురైంది, హరప్పా కూడా గురైంది, పక్కనే కాబట్టి. లోతాలు కూడా రేవు కదా, చాలా వరకు డ్యామేజ్ అయింది. అయితే కాళీబంగన్ లేదు, ఎందుకంటే అది ఏమంటారు, తీర ప్రాంతంలో లేదు కాళీబంగన్ అనేది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వరదలకు గురైనట్టు ఆధారం లేదు ఏంటంటే ఇది. ఓకేనా, అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. వరదలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? వరదలకు కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, వరదలకు గురి అయిపోయింది కదా, మొహాలు మాడిపోయినాయి. వరదలకు గురి అవడం వల్ల వాళ్ళ ఏమంటారు, వాళ్ళ యొక్క కట్టడాలు, వాళ్ళ నాగరికత అంతా కొట్టుకొని వెళ్ళిపోతా అంటే వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. ఓకేనా, వరదలకు. అలా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్న మో అంటే మొహంజదారో, ఆ అంటే హరప్ప, లు అంటే లోతాలు. ఈ 3 వరదలకు గురైనాయి. కాంది ఏదంటే కాళీబంగన్. ఓకేనా, కాళీబంగన్. ఓకేనా, ఇంతటి ఆపుదాం. మనం ఇంకా కొంచెం స్పీడ్ పెంచుకుంటాం, ఎందుకంటే కొన్ని రోజులు డెమో కాబట్టి మనం ఎలా చెప్పాలి ఏంటి అని. ఎవరో ఒకరు వెళ్ళిపోయినట్టున్నారా? ప్రసన్న అన్న వెళ్ళిపోయినారా? ఓకే,
మళ్ళీ ఇంకా మనం స్పీడ్ పెంచి ఒక 20 ఖచ్చితంగా 1 అవర్ లేదా 1.25 గంటలు ఒక 20 MCQs కంప్లీట్ చేసేలాగా చూద్దాం. ఎందుకంటే మళ్ళీ 6 గంటలకు మనకు అక్కడ లైవ్ పెడతాను, అక్కడ వచ్చేసేయండి.